मोहतरम नाज़रीन आदाब, जी टुडे न्यूज़ में आप सभी का खैर मक़दम है। रियासती हुकूमत तालीम और तिब्बी शोबों को अव्वलीन तरजीह दे रही है। तमाम सरकारी स्कूलों में म्यारी तालीम की फराहमी के साथ साथ इंफ्रास्ट्रक्चर को भी बेहतर बनाने की कोशिश कर रही है। इन ख्यालात का इजहार बोधन रुकने असम्बली सुदर्शन रेड्डी और ज़िला कलेक्टर राजीव गांधी हनुमंतु के साथ बोधन टाउन के रकासपेट के गवर्नमेंट हाई स्कूल में प्रोफेसर जयशंकर बड़ीबाटा के एजाज़ में मुनक्किदा एक प्रोग्राम में किया। इस मौके पर तालीमी साल के दोबारा आगाज़ के पहले दिन तलबा में मुफ्त निसाबी कुतुब, नोटबुक्स और यूनिफॉर्म भी तकसीम किए गए। इस मौके पर एमएलए सुदर्शन रेड्डी और कलेक्टर राजीव गांधी हनुमंतु ने आमा आदर्श स्कूल कमेटी के तहत जारी कामों का मुआयना भी किया। इस मौके पर खिताब करते हुए एमएलए सुदर्शन रेड्डी ने वजाहत की कि हुकूमत तालीम के शोबे को मज़ीद तरक्की देने के मकसद से आगे बढ़ रही है। आज के तलबा जो कल के शहरी है, उनको बेहतर मुस्तकबिल फराहम करने के अज़्म के साथ सरकारी स्कूलों में तमाम सहूलियात फराहम की जा रही है। इसके नतीजे में उन्होंने इस बात पर इत्मीनान का इजहार किया कि प्राइवेट स्कूलों के मुकाबिल सरकारी स्कूलों के तलबा में भी बेहतरीन नताइज हासिल कर रहे हैं। उन्होंने इस ख्वाहिश का इजहार किया कि हर तालिब इल्म हुकूमत के ताउन से फ़ायदा उठाए और अच्छी तालीम हासिल। నా టీచర్లకు మళ్ళీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, క్లాసెస్లో ఏ సబ్జెక్టులు కూడా అబౌవ్ 75% ఉండాలి, 75% కంటే ఎక్కువ ఉండాలి. అటువంటి టీచర్లని తప్పనిసరిగా నా పేరెంట్స్ కానీ మేము కానీ అభినందిస్తాం. మీ అందరికీ అభినందించి ఎక్కడైనా కానీ ప్రభుత్వంలో ఒక రెస్పెక్ట్ పెంచే విధంగా ఉంచుకోవాలని చెప్తూ నేను కూడా ఒక 2-3 మంత్స్ తర్వాత ఎక్కడైనా కానీ టీచర్స్లో ప్రీ ఫైనల్ ఎగ్జామ్ పెట్టించాం. ఎందుకు పెట్టించాం? మొన్న కలెక్టర్ గారు మేము అనుకొని నా విద్యార్థులు 10కు 10 రావాలి, ఎక్కడన్నా ఒక 2 మంత్స్ ముందు ఎగ్జామ్ పెడితే ఏ సబ్జెక్టులో వీక్ ఉన్నాడో ఆ సబ్జెక్టును ఇంప్రూవ్ చేసుకోవడానికి అవసరం ఉంటుందని ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ పెట్టాం. ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా ప్రతిసారి మీరు ఎన్నిసార్లు పెడతారు ఎగ్జామ్స్? 3 times 4 times? 3 times కూడా ఫస్ట్ టైం ఎగ్జామ్షన్ కానీ సెకండ్ దాంట్లో వచ్చి ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్ పెట్టుకుంటూ టెస్ట్ పెట్టి ఏ క్లాసులు ఇంప్రూవ్మెంట్ లేదో రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలు కూడా ఈరోజు పునఃప్రారంభిస్తున్నాము. సో ఈరోజు మనకి నిజామాబాద్ జిల్లాలో కూడా అన్ని ప్రభుత్వ పాఠశాల పునఃప్రారంభించడం జరుగుతుంది. సో ఈరోజు బోధన్ పట్టణంలో ఈ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ పునఃప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక ఎమ్మెల్యే గారు సుదర్శన్ రెడ్డి గారికి, డిఈఓ గారికి, ఎంఈఓ గారు, ఆర్డీఓ గారు, ఇక్కడ విచ్చేసిన స్కూల్ టీచర్సు, హెడ్ మాస్టర్ గారికి, ఇక్కడ ఉన్న విద్యార్థులు, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలు. సో మనకి గవర్నమెంట్ స్కూల్ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యని మనకి క్వాలిటేటివ్గా ఇంప్రూవ్ చేయడానికి, అదేవిధంగా విద్యార్థులకి కలిగించే మౌలిక సదుపాయాలు కూడా ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో సో రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గా మనకి అమ్మ ఆదర్శ